టైప్స్ ఆఫ్ సెట్స్. అసలు సెట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఎంటీ సెట్. ఫస్ట్ ఎంటీ సెట్ ఏంటో చూద్దామండి. సెట్స్లో రకాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంటీ సెట్. ఎంటీ అంటే ఖాళీ, అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. ఎంటీ సెట్కి ఇంకో పేరు ఏంటంటే నల్ సెట్ ఆర్ వైట్ సెట్. ఎంటీ సెట్ అన్నా, నల్ సెట్ అన్నా, వైట్ సెట్ అన్న మీనింగ్ ఒకటే. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైట్ సెట్. ఏదైనా ఒక సెట్లో అసలు ఎలిమెంట్స్ అనేవి ఏమీ లేకపోతే ఆ సెట్ని ఏమంటారంటే ఎంటీ సెట్ అంటారు. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ద ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైట్ సెట్. మరి సెట్స్ని క్యాపిటల్ లెటర్స్ ఏబిసిడి ఎక్స్వైజెడ్ అంటే రిప్రజెంట్ చేస్తాం కదండి. కానీ నల్ సెట్ని 5తో రిప్రజెంట్ చేస్తాం. 0 రాసి మధ్యలో ఇలా నిలువుగా గీత కొట్టాలి. 0 రాసి మధ్యలో నిలువుగా గీత కొట్టాలి. సో అది ఎంటీ సెట్కి నొటేషన్. సో 5 ఈజ్ ఎంటీ సెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్. బ్రాస్ని రాసి ఎంటీగా లోపల ఏమీ లేకుండా ఎలిమెంట్ వదిలేయాలి. సో దీస్ ఆర్ ద నొటేషన్స్ ఫర్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఏంటి అండి? ఏ సెట్ contains no element is called empty set or null set or void set. Empty set is denoted by 5 or brass with empty. Okay, example చూద్దామా? ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ రాశాను. లెట్ A is equal to the set of x. The set of దీన్ని మొన్న వీడియోలో చెప్పుకున్నామండి. ఏమన్నా చదవాలి దీన్ని? the set of x, the set of x. ఇలా ఈ రెండింటిని కలిపి ఏం చదవాలంటే ద సెట్ ఆఫ్ ఎక్స్. మధ్యలో 2 చుక్కలు పెట్టి సచ్ దట్ ఏ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ 1 less than x less than 2 అండ్ సచ్ దట్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. x అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ దేనితో స్టార్ట్ అవుతాయండి? 1తో. 1 2 3 4 5 సో ఆన్. అయితే ఇక్కడ ఎంటీ సెట్ మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటున్నాం చూడండి. ఎక్స్ అనేది 1కి 2కి మధ్యలో ఉండాలంట. 1కి 2కి మధ్యలో. 1 2 న్యాచురల్ నెంబర్సే కదండి. న్యాచురల్ నెంబర్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? 1తో. 1 తర్వాత ఏంటి? 2. 1 తర్వాత 2, 2 తర్వాత 3. కానీ 1కి 2కి మధ్యలో ఉందంట ఎక్స్. సో 1కి 2కి మధ్యలో ఒక న్యాచురల్ నెంబర్ ఉండదండి. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్
సో B is an empty set. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామంటే ఇది అయిపోయింది. B is an empty set. ఓకే, ఇక్కడ A is an empty set. C is the set of x such that x is a natural number. x అనేది న్యాచురల్ నెంబర్ అండి. ఎలా? అండ్ x less than 5 అండ్ x less than 7. 5 కంటే తక్కువ ఏముంటాయండి? 4 3 1 3 2 1. మరి గ్రేటర్ దాన్ 5 అంటే గ్రేటర్ దాన్ 7 8 9 10 సో ఆన్. x అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి. x 5 కంటే తక్కువ, x 7 కంటే ఎక్కువ. 5 కంటే తక్కువ, 7 కంటే ఎక్కువ న్యాచురల్ నెంబర్ లేదు కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో an empty set. So C is an empty set. దీన్ని సాటిస్ఫై చేసేటువంటి న్యాచురల్ నెంబరు x 5 కంటే తక్కువ, 7 కంటే ఎక్కువ ఏమి లేదండి. కాబట్టి C is an empty set. Okay, what is empty set? A set containing no element is called empty set. Yes, does not contain any element is called empty set. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ చూద్దాం. ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ ఏంటంటే ఇన్ఫైనైట్ సెట్ ఏంటంటే చూద్దామండి. ఫైనైట్ సెట్, ఏ సెట్ విత్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్నో మనం కౌంట్ చేసి చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఫైనైట్. అంటే ఇట్ మస్ట్ బి కౌంటబుల్, లెక్క వేయగలగాలి. ఒక సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో లెక్క వేసి చెప్పగలిగితే ఆ సెట్నే ఉంటారంటే ఫైనైట్ సెట్. సో ఫైనైట్ సెట్, ఏ సెట్ కంటైన్స్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ కౌంట్ చేయగలిగినటువంటి నెంబర్లు 1 2 3 4 5 అలా ఎన్నో కౌంట్ చేయగలిగినటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్నే ఉంటారండి కౌంటబుల్ సెట్, ఫైనైట్ సెట్ అంటారు. ఓకే, ద సెట్ విత్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, A is a set. A is the set of all elements 2, 4, 5, 6. దీంట్లో ఎవరినన్నా పిలిచి స్కూల్ పిల్లవాడిని కానీ కాలేజీ పిల్లవాడిని కానీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు అన్నాడు అనుకోండి, కౌంట్ చేస్తాడు కదా 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటాడు. సో కౌంట్ చేయగలిగాడు కాబట్టి ఆ సెట్ ఏమవుతుంది? కౌంటబుల్ సెట్ అవుతుంది. అలాగే బి సెట్ చూడండి, దాంట్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, దీంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, ఈ ఉంది. ఎన్ని ఉన్నాయంటే ఎలిమెంట్స్ 1 2 3 4 5 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కౌంట్ చేసాం కదండి. కాబట్టి బి ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ ఏంటండి? ఏ సెట్ కంటైన్స్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. అలాగే సి చూడండి, సిలో ఆ సెట్లో ఎవరెవరు ఉన్నారంటే ఫాదర్, మదర్, సన్, డాటర్. ఆ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారండి. ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉన్నాడు, సన్ ఉన్నాడు, డాటర్ ఉన్నాడు. సో దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 4. కాబట్టి దిస్ సెట్ సి ఈజ్ ఆల్సో కౌంటబుల్. ఇంకొకటి డబ్ల్యూ చూద్దామండి. డబ్ల్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వీక్. వీక్ అంటే వారం. ఒక వారం రోజుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉంటాయండి? 7 ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో కౌంట్ చేశాం కదండి. వారంలో ఎన్ని రోజులు అంటే ఎవరైనా చెప్తారు, చదువుకుని వాళ్ళైనా చెప్తారు, చదువుకుని వాళ్ళైనా చెప్తారు. వారంలో ఎన్ని రోజులు ఉంటాయి, నెలలో అంటే చెప్పలేం, అది దీన్ని బట్టి ఉంటుంది. ఫిబ్రవరిలో కొన్ని, మార్చిలో, ఏప్రిల్లో 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31 అలా చెప్పగలచ్చు. జనవరిలో 31, ఫిబ్రవరి 29, మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31 కౌంట్ చేసి చెప్పచ్చు. అలాగే వీక్లో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉంటాయంటే వారం ఎవరైనా చెప్తారు. కాబట్టి ABCW దీస్ ఆల్ 4 సెట్స్ ఆర్ ఫైనైట్ సెట్. ఎందుకంటే వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో కౌంట్ చేసి చెప్పగలిగాం. అంటే ఏంటి, సింపుల్గా ఒక సెట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చెప్పగలిగితే కౌంట్ చేసి ఆ సెట్ని ఏమంటారంటే ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్ చూద్దామండి. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఫైనైట్ సెట్ కాకపోతే అది ఏమవుతుంది? ఇన్ఫైనైట్ సెట్. ఏ సెట్ విత్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేనటువంటి. ఆకాశం ఉంది, స్టార్స్ ఎన్నో చెప్పగలమా? ఎవరో చెప్పలేము. వాటర్, రివర్లో వాటర్ ఉంది, ఎన్ని లీటర్లు ఉందో చెప్పగలమా? చెప్పలేం. సో అవన్నీ కూడా అన్కౌంటబుల్ ఇన్ఫైనైట్ సెట్స్ అవుతాయి. ఓకే, ఏ సెట్ విత్ అన్కౌంటబుల్ లెక్క వేయలేదండి అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్.
అన్కౌంటబుల్ సెట్ ఉంటారండి ఇన్ఫైనైట్ సెట్. కౌంటబుల్ సెట్ ఉంటారండి ఫైనైట్ సెట్. అన్కౌంటబుల్ సెట్ ఉంటారండి ఇన్ఫైనైట్ సెట్. దాంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే కౌంట్ చేయలేము, కాంట్ కౌంట్. ఎగ్జాంపుల్ చూద్దామండి. సెట్ బిల్డర్ ఫార్ములా రాశా. ఎక్స్ ఏ ఈజ్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ని 2 చుక్కలతోనే చెప్పొచ్చు, లేదంటే లైన్తోనే చెప్పొచ్చు, ఇలా బార్తో. ఎక్స్ ఏ ఈజ్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ని కౌంట్ చేస్తారండి. ఎలా ఉంటాయి? 1 2 3 4 5 6 7 అలా బోర్డు చాలండి, రాసుకుంటే అయిపోతాయి. 3 డాట్స్ పెట్టి వదిలేస్తాయి. సో దట్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటంటే ఇన్ఫైనైట్ సెట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఏ బదులు బి ఇచ్చారు. బి ఈజ్ కూడా ద సెట్ ఆఫ్ నంబర్స్ 1 3 5 7. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ లా కనపడుతున్నాయండి. సో ది సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఎంతవరకు ఉంటాయంటే ఇన్ఫైనైట్, కౌంట్ చేయలేము, చెప్పలేము. అలాగే ఇంకో సెట్ సి తీశారు. ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టార్ ఇన్ ద స్కై. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్ని అంటే ఎర్రి పప్ప ఎవడో కౌంట్ చేయలేదు. లెక్కేసుకుంటా కూర్చున్నాయంటే వెర్రి వెంగళప్ప అంటారు. ఓకేనండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టార్ ఇన్ ద స్కై. నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి. డి బి ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ లైన్. ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. ఆ లైన్లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే చెప్పలేం. ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే లైన్లో చెప్పగలం. కానీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పాయింట్స్ అంత లైన్ అన్నాం అనుకోండి అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద లైన్. కాబట్టి ఈ సెట్ ఏమవుతుందండి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదండి. ఫైనైట్ సెట్ అంటే కౌంట్ చేసి దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్ అవుతుంది. దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేయలేకపోతే ఆ సెట్నే ఉంటారండి ఇన్ఫైనైట్ సెట్. అంతకుమించి ఏమీ లేదండి. ఓకే. నెక్స్ట్ ఇంకా వేరే ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్, సబ్ సెట్, ప్రాపర్ సెట్, సూపర్ సెట్, పవర్ సెట్ అవన్నీ చూద్దాం. ఓకే. ఈక్వల్ సెట్స్ అండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్లో అనదర్ డెఫినేషన్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ సెట్ కాదండి, సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే 2 సెట్స్. 2 సెట్స్ ఏ కామా బి ఆర్ ఈక్వల్. 2 సెట్స్ తీసుకున్నాను, ఒకటి ఏ ఇంకోటి బి. ఆర్ ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. రెండింటిలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఏలో 10 ఉంటే బీలో 10 ఉండాలి, ఏలో 5 ఉంటే బీలో 5 ఉండాలి, ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే బీలో 3 ఎలిమెంట్స్ ఉండాలి. 2 sets A comma B are equal if they have the same elements and we write A equal to B. Count సేమ్గా ఉండాలి, సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. we write A equal to B. ఏలోను బీలోను సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. దెన్ A is said to be equal to B. If A and B are 2 equal sets if they have the same elements and we write A equal to B. Otherwise are said to be unequal and we write A not equal to B. Same number of elements, same elements లేకపోతే ఆ 2 సెట్స్ ఏమంటారంటే అన్ఈక్వల్ సెట్స్ అంటారు. అప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాయాలి. సేమ్ సెట్స్ అయితే ఏ ఈక్వల్ టు బి. ఏలో 1 ఉందనుకోండి బీలో కూడా 1 ఉండాలి. ఏలో స్మాల్ ఏ ఉందనుకోండి బీలో కూడా స్మాల్ ఏ ఉండాలి. ఏలో 10 ఉందనుకోండి నెంబర్ బీలో కూడా 10 ఉండాలి. ఏలో యాపిల్ ఉందనుకోండి బీలో కూడా యాపిల్ ఉండాలి. సో చూడండి, గివెన్ 2 సెట్స్ ఏ అండ్ బి, గివెన్ 2 సెట్స్ ఏ అండ్ బి ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఈజ్ ఆల్సో యాన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్కడ ఉండాలని బీలో ఉండాలి. అలాగే బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్కడ ఉండాలని ఏలో ఉండాలి. ఏలో ఉన్నది బీలో ఉండాలి, బీలో ఉన్నది ఏలో ఉండాలి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో యాన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి, అలాగే బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలోనే ఉండాలి. దెన్ ద సెట్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్. ఓకే. ఏలో 10 ఎలిమెంట్స్ ఉండి ఆ 10 సేమ్ ఎలిమెంట్స్ బీలో ఉండాలి, అలాగే బీలో 10 ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఏలో ఉండాలి. ఏలో ఉన్నాయి బీలో ఉండాలి, బీలో ఉన్నాయి ఏలో ఉండాలి. దెన్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ సెట్స్ అండ్ వీ రైట్ ఏ ఈక్వల్ బి. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ అంటే అన్ఈక్వల్ సెట్స్ అయితే ఏ నాట్ ఈక్వల్ టు బి అంటారు. ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకేనండి. ఎగ్జాంపుల్ చూద్దామా. ఏ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి 4. అవి ఏమిటి నెంబర్స్ 1, 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే బీలో చూడండి 3, 1, 4, 2 అంటే 3 ఏలో ఉంది బీలో ఉంది, 1 ఏలో ఉంది బీలో ఉంది, 4 ఏలో ఉంది బీలో ఉంది, 2 ఏలో ఉంది బీలో ఉంది. అంటే ఏలో ఉన్నాయండి బీలో ఉన్నాయి, బీలో ఉన్నాయండి ఏలో ఉన్నాయి. కాబట్టి
ఏ ఈజ్ ఈక్వల్ బి. సో ఇక్కడ ఏమవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్ బి. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆర్డర్లో ఎలా ఉంది, 1 2 3 4 ఉంది, కానీ ఇక్కడ ఆర్డర్ మెయింటైన్ అవ్వాల. అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఆర్డర్ అనేది నాట్ నెససరీ. ఏలో ఉన్నాయి, బిలో ఎక్కడైనా ఉండొచ్చు ప్లేసెస్, 3 1 4 2, లేదంటే ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, 4 3 1 2, అలా రకరకాలుగా రాయొచ్చు. ఓకేనండి. సో ఏలో ఉన్నాయి బిలో ఉన్నాయా, బిలో ఉన్నాయి ఏలో ఉన్నాయో చూసుకోండి. ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ బి, లేకపోతే ఏ నాట్ ఈక్వల్ బి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ ఇస్ ద సెట్ డస్ నాట్, ఏ సెట్ డస్ నాట్ చేంజ్ ఇఫ్ 1 or more ఎలిమెంట్స్ ఆర్ రిపీటెడ్. ఏదైనా ఒక సెట్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎలిమెంట్స్ రిపీట్ అయితే ఆ సెట్ ఏం మారదండి, డస్ నాట్ చేంజ్, సెట్ ఏం మారదు. ఎగ్జాంపుల్ చూడండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 1 2 3, 3 ఎలిమెంట్స్ మాత్రం ఉంది. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. కానీ బీలో ఎలా రాసాం చూడండి, 2 2 సార్లు రాసాం, 1 1 టైమే, 3 2 టైమ్స్ రాసాం. సెట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ రిపీటెడ్గా ఉండకూడదు. ఎందుకంటే సెట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలి, డిస్టెంట్గా ఉండాలి, అంటే వేరువేరుగా ఉండాలి. మరి 2 2 వేరువేరుగా లేదు కదా, ఒకటే ఉంది. కాబట్టి 1 టైం రాస్తే చాలు, అంటే 2ని ఒకసారి రాస్తే చాలు. చూడండి, బీని రీరైట్ చేసి రాశాను, 2 ఒకసారి రాసా, 1 రాసా, మళ్ళీ 3 1 టైమే రాసా. సో 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది. ఏలో ఉన్నాయండి, ఏలో 1 2 3 ఉన్నాయి, అలాగే బీలో 2 1 3 ఉన్నాయి. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏలో 1 ఉంటే బీలో 1 ఉంది, ఏలో 2 ఉంటే బీలో 2 ఉంది, ఏలో 3 ఉంటే బీలో 3 ఉంది. అలాగే బీలో 2 ఉంటే ఏలోనూ ఉంది, బీలో 1 ఉంటే ఏలోనూ ఉంది, బీలో 3 ఉంటే ఏలోనూ ఉంది. కాబట్టి దీన్ని చేంజ్ చేయగలమండి, డస్ నాట్ చేంజ్ ఇఫ్ 1 or more ఎలిమెంట్స్ ఆర్ రిపీటెడ్. దీంట్లో 2 రిపీట్ అయింది, 3 రిపీట్ అయింది, ఒకసారి రాయాలి. ఎందుకంటే డిస్టెంట్ ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ డిస్టెంట్ ఎలిమెంట్సే సెట్. మరి సెట్గా రాయాలంటే 2 1 3, 2 ఒకసారి రాయాలి, 3 ఒకసారి రాయాలి, 1 రాయాలి. చూడండి, ఇప్పుడు బీలో ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, ఏలో ఎలిమెంట్స్ బీలో ఉన్నాయి. కాబట్టి ఏ బీలో ఏమవుతాయండి, ఈక్వల్. వీ డు నాట్ రిపీట్ ఎనీ ఎలిమెంట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సెట్. మనం డిస్క్రైబ్ చేసినటువంటి సెట్లో ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కాకూడదు. ఓకే అండి, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ ఇంకా వేరే డెఫినేషన్ చూద్దాం.